ఈఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరం 14న మనకి రవి మకర రాశిలోకి వస్తాడు. ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇకపోతే శని మీనరాశిలో వక్రించున్నాడు. రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మిథున రాశి, తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని గ్రహ ప్రభావము. మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. ప్రతి పనిలో కూడా కాస్త ఆలస్యంగా మీకు పనులు అవ్వడం జరుగుతాయి. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారందరూ కూడా తమ తమ సొంత ఊర్లకు వెళ్ళి అక్కడ తాము కట్టినటువంటి గుళ్ళల్లో వీళ్ళంతా కూడా సన్మానాలు చేసుకోవడము, జాతర చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. తమ పొలాల్లో మంచిగా అంతా కూడా వేటలను వేసి భోజనాలు పెట్టడము ఇలాంటివన్నీ కూడా ధూమ్ధామ్గా చేస్తారు. అంటే ఈ వారంలో అంతా కూడా సరదాగా మనము ఈ యొక్క కాలాన్ని మనం వెళ్ళబొచ్చడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశివారు అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధించడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు కూడా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ల్యాండ్స్ వీటిని బంగారం మీద వీళ్ళంతా కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా తమ సొంత వాళ్ళని కలుసుకోవడం, ఆదాయాలు కూడా పెరగడము, అలాగే లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వడ్డీలకు తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ కూడా మంచి లాభాలు ఇవన్నీ కూడా తీసుకురావడానికి మీరు చేసినటువంటి వ్యాపారాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళడం, సక్సెస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం, మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడము ఇవన్నీ. తర్వాత ఈ యొక్క నల్ల నువ్వుల్ని దానం చేసుకోవడము, రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.